హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఏంటంటే ఈ వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు మనం మటుకి తీసుకోవాలన్న విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ వర్షాకాలంలో పిల్లలకి కామన్‌గా వచ్చే మటుకి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీవర్సు, కోల్డ్సు, కాఫ్స్, లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా మటుకు ఆస్తమా ఉంది అంటే అది కూడా వాళ్ళకి ఎప్పటికీ ఫ్లేర్ అప్ అయిపోతుందన్నమాట. సో, ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో వాళ్ళ మటుకి ఈజీగా వాళ్ళు బయట ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళు మటుకు క్యాచ్ చేస్తారు. సో, అందువల్లే వాళ్ళకి మటుకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి టైంలో మనం ఏంటంటే పిల్లలకి మటుకి ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి స్కూల్‌కెళ్ళినప్పుడు బాగా ఇది రెయిన్ కోట్సు, అంబ్రెల్లాసు ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలి. అండ్ నెంబర్ 2 ఏంటంటే ఇలాంటి టైంలో ఏంటంటే ఈ మస్కిటో బ్రీడింగ్ కూడా ఎక్కువైపోతుందన్నమాట. సో, ఈ మస్కిటోస్ కుట్టడం వల్ల ఏమవుతుంది అంటే సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, అందుకనే ఈ రెయిన్స్ వచ్చే టైంలో ఎక్స్ట్రా మటుకి ప్రికాషన్స్ అంటే వాటర్ బోర్న్, ఎయిర్ బోర్న్ ఇల్నెసెస్ వస్తూ ఉంటాయన్నమాట. వాటర్‌ని తప్పకుండా మటుకి బాయిల్ చేసి ఇవ్వాలి. అండ్ వాళ్ళకి మటుకి ఫ్రీక్వెంట్‌గా మటుకి బాత్ అయితే ఇవ్వకూడదు. ఫ్రీక్వెంట్‌గా బాత్ ఇస్తే వాళ్ళు మటుకు కోల్డ్ అయిపోతూ ఉంటారు. అండ్ ఈ ఏంటంటే మటుకి వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళు మటుకి వేయించుకోవాలి. ఎస్పెషల్లీ మీజిల్స్ వ్యాక్సిన్ అండ్ అదర్ వ్యాక్సిన్స్ కూడా వాళ్ళు మటుకు వేసుకోవాలి. సో, ఇలాంటి టైంలో ఈ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకనే వాళ్ళలో ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వాళ్ళు మటుకి వేసుకోవాలి. అండ్ ఇది మటుకి బయటికైతే ఎక్కువగా మటుకి వెళ్ళకూడదు. బయటికెళ్తే వాళ్ళు బాగా మటుకి తడిచిపోయి వాళ్ళు మటుకి సిక్ అయిపోయే మటుకి ఛాన్స్ ఉంటదన్నమాట. సో, ఇట్లాగా ఈ వర్షాకాలంలో మనకి టెంపరేచర్ వల్ల వచ్చిన మటుకి ప్రాబ్లమ్స్, ఇంకోటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన మటుకి ఇష్యూస్ వల్ల పిల్లలకి మటుకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఈజీగా మనం మటుకి మేనేజ్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.